చూస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. జీవో 16 ను కొట్టివేసింది. జీవో 16 ద్వారా వేలాది మందిని గత బీఆర్ఎస్ సర్కార్ రెగ్యులరైజ్ చేసింది. 5,600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసింది. జీవో 16లోని సెక్షన్ 10A ద్వారా రెగ్యులరైజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఆర్డర్తో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు తీర్పుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, తెలంగాణ హైకోర్టులో ఇవాళ జీవో 16 సంబంధించిన అంశం పైన సుదీర్ఘమైనటువంటి వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జీవో 16 సంబంధించిన వ్యవస్థను కొట్టివేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే జీవో 16 వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే రెగ్యులరైజేషన్ ఉందో ఆ ఇష్యూకి సంబంధించి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో 16 ద్వారా వేలాది మంది రెగ్యులరైజ్ కాబట్టారు. మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వివిధ శాఖల్లో విద్య వైద్య శాఖల్లో ఎక్కువగా ఈ కాంట్రాక్టు ఉద్యోగులంతా కూడా చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ గత బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారు. అయితే హైకోర్టు ఆర్డర్ తో ప్రస్తుతం రెగ్యులరైజ్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ముఖ్యంగా విద్య సంబంధించిన చూసుకుంటే ఏదైతే జేఎల్ కావచ్చు చాలా కీలకమైన పోస్టులో ప్రస్తుతం విద్యాశాఖలో ఉన్నారు. అయితే వైద్యానికి సంబంధించిన మెయిన్ గా పోస్టులో ప్రస్తుతం కాంట్రాక్ట్ సంబంధించిన రెగ్యులరైజ్ ఉద్యోగులు అయితే ఉన్నారు. వీళ్ళంతా కూడా రెగ్యులరైజ్ ఉద్యోగుల వ్యవస్థను తొలగించి ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే భావించాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. రెగ్యులరైజ్ అయిన వారందరినీ కూడా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించాలని ఆదేశించిన నేపథ్యంలో వారందరూ కూడా పూర్తిగా నిరాశతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ పిటిషన్లు దాదాపు 15 నుంచి 16 పైగా కూడా దీనికి సంబంధించిన పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. 2022 నుంచి కూడా ఈ కేసు నడుస్తా ఉంది. ప్రస్తుతానికి ఇవాళ వాదనలు అన్ని పూర్తయ్యే తర్వాత 2016లో వచ్చినటువంటి జీవో 16 ఏదైతే ఉందో ఆ 10A కింద దీనికి సంబంధించిన చట్ట విరుద్ధం అంటూ కూడా హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ఇవ్వడం వల్ల మొత్తం గత ప్రభుత్వంలో 5,600 మందికి పైగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ఉత్తర్వులకు సంబంధించి పూర్తిలో కొట్టివేయడంతో 10A అంటే ఏదైతే జీవో 16లోని 10A ఉందో 10A పూర్తిలో రెగ్యులరైజ్ చేయడాన్ని హైకోర్టు మొత్తం కూడా తప్పుపట్టింది. ఏదైతే అంశాలు ఇదే రెగ్యులరైజ్ సంబంధించిన 10 ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన 14, 15 కూడా ఇందులో రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయి. కానీ దాన్ని ఎక్కడ కూడా మెయింటైన్ చేయకుండా సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్ కు ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా విరుద్ధమని కూడా పిటిషనర్లు మెయింటైన్ చేశారు. దీనికి సంబంధించిన ఏదైతే హైకోర్టులో కూడా వాదించారు. వాదనల అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఇవాళ జస్టిస్ సుజయ్ పాల్ నేతృత్వంలో ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా దాదాపు 6,000కు పైగా ప్రస్తుతానికి రెగ్యులరైజ్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇవాల్టి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉంటారు. ఎక్కడ కూడా రెగ్యులరైజ్ సంబంధించిన అంశాన్ని పూర్తిగా చట్ట విరుద్ధమని కూడా కొట్టివేసిన నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా నిరాశతో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నాము, రెగ్యులరైజ్ చేయాలని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు చాలా సార్లు వేడుకున్న నేపథ్యంలో వాళ్ళు గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీన్ని కొట్టివేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా మరోసారి ఆందోళన బాట పట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.